ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే నాణ్యమైన విద్యను అందిస్తామని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ ఆంగ్ల ఉపాధ్యాయులు వెంకట సుబ్బయ్య అన్నారు. బుధవారం వారు కాసినాయన మండలంలోని రెడ్డికొట్టాల, చెన్నవరం గ్రామాలను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్ల వద్దకు వెళ్లి తమ బిడ్డలను రెడ్డికొట్టాల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10 పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పుకుంటే తల్లిదండ్రులు ప్రశ్నించాలన్నారు. తల్లికి వందనం, పోషక విలువలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు పలు రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు చిన్న పీరయ్య, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు సిద్ధయ్య. ఇబ్బంది లేదు. రెడ్డిగొట్టాల వరకు 10 వరకు బాగా చదవచ్చు. సార్ దాదా సార్ బాగా చదువు చెప్తాడు. ఎవరైనా నుండి చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు దాదాపీర్, సోషల్ అసిస్టెంట్, రెడ్డికొట్టాల. ఈరోజు అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా చెన్నవరం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు, పిల్లలు మా పాఠశాల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. మా పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి కూడా వచ్చింది. అంటే 1 నుండి 10 తరగతులు ఇక్కడ ఉన్నాయి. మరి మేము 12 మంది ఉపాధ్యాయులం కూడా ఉన్నాము. ఏ కార్పొరేట్ స్కూల్ కానీ ఇతర స్కూళ్ళకు కానీ తగ్గకుండా నిత్యం పాఠశాలకు వస్తూ ప్రత్యేకంగా స్టడీ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి మా చేతనంత కృషి మేము చేస్తూనే ఉన్నాము. మా కృషిని గత ఏడాది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించడం జరిగింది. అందువల్ల వాళ్ళందరూ కూడా సార్ మేము రెడ్డికొట్టాలకే పంపిస్తాం పిల్లలను అని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఆ తల్లిదండ్రుల యొక్క ఆశలు, ఆశయాలను వమ్ము చేయకుండా మేము కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ భరోసా ఇస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే చాలా బాగా ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇటీవల ముగిసినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మంచి ఫలితాలను సాధించినారు. అలాగే ఈ ఏడాది ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజనము, అలాగే తల్లికి వందనము, వీటితో పాటు అనేక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రైవేట్ పాఠశాలలు మధ్యలో మూతపడితే వాళ్ళు స్టడీ సర్టిఫికెట్లకు కానివ్వండి, మిగతా ఇతరతర సర్టిఫికెట్లకు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకు మాత్రం అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మేము నిరంతరం అందుబాటులో ఉండి విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూరుస్తున్నామని అందరికీ తెలియజేసుకుంటూ రెడ్డికొట్టాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులను పంపవలసిందిగా ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.